మాజీ మంత్రి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారన్నట్టు వారి ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే రావడం జరిగింది. ఆయన మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఏంటి భూ కబ్జాలు లేని అంశం మీద అతన్ని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీ పేరు? మా పేరు జనార్దన్ అండి. ఓకే, జనార్దన్ గారు, మీరు జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయా మరి మీ దగ్గర? మా దగ్గర ఉన్నాయి. మేము ఆర్టీఐ ద్వారా కూడా ఆర్టీఐ వేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు ఇవ్వడం జరిగింది అక్కడ ప్రజావాణిలో. ఏంటిదంటే 816, 17, 18 సర్వేలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో ఎస్సీల విద్యార్థులకు మేలు జరగాలనే ఉద్దేశంతో 1.8 ఎకర్స్ ఎస్సీ స్టడీ సర్కిల్ గురించి అని భూమి కేటాయించడం జరిగింది. ఆ ప్రభుత్వం పోయింది. 2014 వరకు కూడా అక్కడ బిల్డింగ్ కట్టలేదు. 2014 నుంచి ఈ రోజు 24 వరకు 23 డిసెంబర్ 3 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ఇక్కడ సూర్యాపేట జిల్లా కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చినాయి. సూర్యాపేటలో గజంకు ఉన్నటువంటి రేటు ఈరోజు దిల్సుఖ్ నగర్లో కూడా లేదు. అంత గజానికి ₹1,00,000 వరకు పలుకుతున్నటువంటి వైనం ఉంది సూర్యాపేటలో. ఈ భూమి కూడా ఎక్కడ ఉందంటే ఒక మంచి లొకేషన్లో ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఒక ప్రైమ్ లొకేషన్ అంటే పంజగుట్ట ఎట్లా అంటారో, ఇది కూడా అలాంటి సూర్యాపేటలో. ఎందుకంటే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఏదైతే అభివృద్ధికి ఒక ప్రతీకగా చెప్పుకుంటున్నటువంటి సద్దల చెరువు ఉందో, ఆ సద్దల చెరువుకు కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి భూమి ఇది. 1.8 ఎకర్స్ అది ఖాళీగా ఉండడం 10 ఏళ్లలో ఈయన దళితులకు దళిత బంధు ద్వారా ఇది దళితుల ప్రభుత్వము అని చెప్పుకున్నటువంటి దళిత ముఖ్యమంత్రి లేకుండా కేసీఆర్ పెద్ద మాదిగా పెద్దమాల ఈయన అందరూ పెద్ద దళితుడు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ చెప్తున్నారని చెప్పి దళితులకు కేటాయించిన భూమిని మొత్తం కూడా ఈయన అనుచరులు కబ్జా చేయడం జరిగింది. అందులో వేరే సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మేము దాన్ని వెళ్ళి ధర్నాలు చేసి అన్ని చేసి ఆర్టీఐలు వేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయనకు సబ్మిట్ చేసినా కానీ పట్టించుకోలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఆ రోజు మేము ఈ పోరాటం చేస్తున్నప్పుడు కూడా మాకు చంపుతామని బెదిరింపు కాళ్ళు వచ్చిన ఎవరు మీకు చంపుతామని బెదిరింపించారు? అనుచరులే, ఇక బీఆర్ఎస్ నాయకులు. మీరు ఒక్కరికే ఎందుకు బెదిరింపిస్తున్నారు? ఎందుకంటే మేము అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ సూర్యాపేట అంటేనే ఉష్క దంద. సూర్యాపేట జిల్లా ఏదైతే జాజిరెడ్డి కూడా ఉందో, తుంగతుర్తి, సూర్యాపేట అనేది ఉష్క హబ్బు, మూసీ నది పరివాహక ప్రాంతం. అక్కడ నుంచి రోజుకు ఒక్కొక్క ఊరు నుంచి మా ఊరు నుంచి రోజుకు 400 ఉష్క ట్రాక్టర్ లేదు. ఒక్క ట్రాక్టర్కు 200 వసూలు చేసేది. అంటే దాదాపుగా మా సర్పంచ్కి రోజుకి 80,000 వచ్చేది. ఇట్లా ఒక 4 నెలలు సీజన్గా నడిచేది. ఆ డబ్బులను ప్రజలకు అడిగినాం. ఇట్లా ఎస్సీ భూములను కొల్లగొడుతుంటే మా ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ భూములను కూడా ఈ రైతు వేదికలకు కేటాయించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ భూములైనా, బీదోని భూములైనా, ఇంకేమందైనా నోరు లేని వాళ్ళు కబ్జాలు పెడుతున్నా, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను వీళ్ళు పరిష్కరించకుండా మేము అడిగేటటువంటి వాళ్ళం అనమాట. అప్పుడు అడిగే క్రమంలో ఇలాంటి వాడు ఉంటే వీనికి ఈ కాల్లో చేతులు ఇరగొట్టినా, వీడిని ఎలిమినేట్ చేసినా వీళ్ళందరికీ బుద్ధి ఉంటుందనే క్రమంలో మమ్మల్ని బెదిరించారు. దాడులు ఎప్పుడైనా చేశారు? దాడులు జరిగినాయి మేడం. ఎన్నిసార్లు చేశారు? మా మీద 2 సార్లు దాడులు జరిగినాయి. మీరు ఎంతమంది ఉంటారు? మేము అక్కడ ఒక 3-4 ఇలాంటి పోరాటం చేస్తూనే ఉంటాం ఎప్పటికీ. ఇప్పుడు మరి మీరు అందరు రాలేదు, ఎందుకు మీరు ఒక్కరే వచ్చారు? అందరు రాలేదంటే, నేను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో ఉంటాను. తెలుగు యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేస్తున్నాను. అక్కడ వారికి మొన్న కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్కి ఆర్టీఐ ద్వారా కూడా మళ్ళీ ఒక్కసారి అడిగినాం, మేము ఇచ్చిన పిటిషన్ ఏమైందని. ఇక్కడికి వద్దాము, ప్రజాభవన్కు వద్దాము, ఒకసారి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి వచ్చేసి ఈ ప్రజావాణిలో మా గోడ ఒకసారి వినిపిద్దాము. ఇదే మొదటిసారి రావడం? ఇదే మొదటిసారి. ఈ ప్రభుత్వానికి మా గోడ వినిపించాలిగా, అడగైంది అమ్మాయిన బో పెట్టదు కదా, వీళ్ళ దగ్గరికి కూడా వచ్చి ఒక కంప్లైంట్ ఇద్దామని రావడం జరిగింది ఇక్కడికి. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి? జగదీశ్వర్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజు మీరు మీ ప్రభుత్వం లేకున్నా కానీ సూర్యాపేటలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యతగా ఉన్నారు. ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ పైన ఒక నైతిక బాధ్యత ఉంది, అది ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. నీ మీద ఒక అధికారివి కాబట్టి, ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలంటే, నీ దగ్గర ఎవరైతే ఉన్నారో అనుచరులు ఎవడైతే కబ్జా పెట్టిండో ఆ భూమిని కబ్జా నుండి అన్నా తొలగించు వాళ్ళను. లేదు, ఎవడు లేడని నువ్వు ఏదో ఒక మాటలు చెప్తావా, అట్టనన్న చేసి ఆ భూమిని రెవెన్యూ రికార్డులలో ఇది ఎస్సీ స్టడీ సర్కిల్ కేటాయించిన 1.8 ఎకర్స్ ఉందని నువ్వు రెవెన్యూలతో చేపిస్తావు, చేపిస్తావు. వితిన్ 1 మంత్లో ఈ భూమిని ఎస్సీలకు ఇవ్వాలి. లేదంటే మాత్రం ఇక నీ ఇంటి మళ్ళీ నీ క్యాంప్ ఆఫీస్ ముంగట ధర్నా పెట్టడం జరుగుద్ది. ఇక మీకు అందరికి కూడా ఇక తిరగరు. ఆల్రెడీ అక్కడ మీకు విసికి వేసారే, అవిశ్వాసం పెడుతున్నారు. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ భూ కబ్జాదారులారా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ కబ్జాలు పెట్టినటువంటి కబ్జాదారు
అధికారులారా ఈ పంచభూతాలను కూడా మీ చేతులలో బంధించుకోవాలని చేసి గుట్టలను పిండి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, ఎక్కడ పడితే అక్కడ ప్రజలను పీడించిన బీఆర్ఎస్ నాయకులారా, ఉష్క దందాలను ఉష్కని పిండి నూనె నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, మీకు ఖబర్దార్ తెలియజేస్తున్నాం. మీరు గనక ఊళ్ళల్లో తిరగరు, ఇక మీకు గనక ఇప్పటికి గనక ఈ గనక మీరు మానుకోకపోతే మీకున్నదే ముంగట ముసుర్ల పండుగ అని కూడా చెప్తున్నాం. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ వీటిని చాలా సీరియస్గా తీసుకొని వీటిని పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? మేము ఏదున్నా కానీ ఒక చట్టబద్ధంగా చేయాలనుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని విలువనిచ్చేటటువంటి వాళ్ళం మేము. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు కంప్లైంట్స్ పెట్టినాం. ఇక్కడ నెక్స్ట్ ఎస్సీ కమిషన్కి ఇస్తాము, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్కి ఇస్తాము. స్టేట్ లెవెల్లో ఇది కనుక పరిష్కారం కాకపోతే నేషనల్లో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇస్తాము. నేషనల్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ను కూడా కట్టుకోవడం జరుగుతుంది. ఆల్ పార్టీలలో ఉన్నటువంటి ఎస్సీలను, బీసీలో ఉన్నటువంటి ఎస్సీ మోర్చాను, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకులను అందరిని కూడా కట్టుకొని ఇలాంటి సమస్యలు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నా కూడా దిగుతాం. సూర్యాపేటలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి ఈరోజు ప్రజావానికి రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్.